దేవుడిలాగా వస్తే చూడలేము. పోనీ ఏదన్నా ఒక దేవత రూపంతో వస్తే చెప్పండి ఏమవుతాం? మరి ఇలాగే ఏ ఊరుందో నాకు తెలియదు కానీ ఏదో కటిక మరి ఒక 5 కిలోమీటర్లో 2 కిలోమీటర్లో చాలా పుంత రోడ్డు, జనసంచారం ఎవరో ఉండరు. బహుశా 12 అయ్యింది, క్రిస్మస్ అయ్యేసరికి మీ చేతిలో అరటిపళ్ళు పరహాలం ఉంది, ఓ చేతిలో బైబిల్ ఉంది, మీకు అసలు భయం అంటే తెలీదు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, పండుగకి వెళ్ళాను, నాకు భయం ఏంటి అని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ దేవుడు నీ మీద జాలిపడి అయ్యో నా కుమార్తె నా కుమారుడు ఒక్కడే వెళ్తున్నారని ఆ దేవుడు ఓ తెల్లని ఆకారముతో ఓ దేవదూతను పంపాడనుకో, ఆ దేవదూత మీరు నడుస్తున్నప్పుడు మీ భుజం మీద చెయ్యేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? మాట్లాడినమ్మా ఎలా ఉంటుంది? దేవదూత కూడా తర్వాత ఈ మధ్యలో సడన్గా ఈ తెల్లనాకరు ఉత్తుకున్ననే భయపడిపోతాం అమ్మ, ఉత్తుకున్నని భయపడిపోతాం. ఇప్పుడు చెప్పండి, దేవత అంటే మనకి ఏంటి చెప్పండి? ఏదో దెయ్యం వచ్చేసిందని ఏం చేస్తాం? అందుకే దేవుడిలాగా రాలేదు. 2 దేవత రూపంతో రాలేదు. ఇప్పుడు జంతు రూపంతో వస్తే పూజిస్తామా? చెప్పండి అమ్మా, జంతు రూపంతో వస్తే పూజిస్తామా? మనం ఇంటికి వెళ్ళేసరికి ఆరు బయట మనం పడుకునే మంచం మీద కుక్క పడుకుందనుకో, ఆ పోనీలో పడుకుందని వదిలేస్తామా? అమ్మ చెప్పండి అమ్మ. ఇప్పుడు ఎవరు పడుకోరులేండి. వేసవి కాలంలో అమ్మ ఇలాంటి మీటింగ్ అయ్యాక నా భర్త తలుపు తీస్తాడు తీయడు అని చెప్పుకొని ఆరు బయట ఏ మడత మంచమో నులక మంచమో వేసుకుని అమ్మ మీటింగ్కి వచ్చేసాము. మనం ఇంటికి వెళ్ళేసరికి మనం పడుకునే మంచం మీద ఊరంతా తిరిగి వచ్చిన గజ్జుకొక్క పడుకుందనుకో, ఊరుకుంటామా? చెప్పండి అమ్మా. ఆ పోనీలే చెప్పండి, జంతువులు ఏం చేయకూడదు అని ఏమైనా దుప్పడానికి కప్పుతామా? ఏం చేస్తాం? సరే కర్ర తీసుకుని ఏం చేస్తాం? దాన్ని అడుగు ఎరగొడతాం. అంటే జంతువు అంటే లోకువ. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, జంతు రూపము దాల్చి సంచరించిన ఎడల నరుల లోకువగాటి తరుమకుండ్రే. దేవుడిలాగా వస్తే చూడలేము, దేవత రూపంలో వస్తే భయపడి పారిపోతాము, జంతువు రూపంలో వస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాము. అందుకే ఆయన ఎలా వచ్చాడు చెప్పడం అయిపోయింది. ఆయన ఎలా వచ్చాడు? రక్త మాంసాలు లేని దేవుడు, ఆత్మతో ఉన్న దేవుడు రక్త మాంసాలు ధరించిన ఈ ప్రజలందరినీ రక్షించడానికి ఆయన ఎలా వచ్చాడు? రక్త మాంసాలు ధరించుకోవాలి. రక్త మాంసాలు ధరించుకోవాలంటే ఎవరు కావాలా చెప్పండి? ఎవరు కావాలా? అమ్మ కావాలి. అందుకే అమ్మ ఎవరు? మరియమ్మని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి రక్త మాంసాలు ధరించి నిన్ను నన్ను దేవుని రక్షిస్తాకి దేవదూత అంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అందుకే యేసుప్రభు అంటాడు, ఈ పాపమునకు ప్రతివాడు ఏమైపోతున్నాడట. ఆ మాట చదువుకుని ముగించుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త ఆనాడు దేవదూత చెప్పిన మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. స్వయంగా యేసుప్రభు వారు యూదులైన వారితో మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారు యూదులైన వారితో మాట్లాడుచున్న ఆ మాట ఏమిటంటే, యోహాను సువార్తలో ఒక చోట అంటాడు, ప్రియమైన వలరా పాపము చేయు ప్రతివాడు పాపానికి ఏమైపోతున్నాడు? మరి బహుశా 34 నుండి 37 వరకు ఉన్న మాట చూడండి. చదివినప్పుడు మనం చూస్తే ఇంటికెళ్ళాక చదివితే యేసుప్రభు అంటాడు, పాపము చేయు ప్రతివాడు పాపానికి ఏమైపోతున్నాడట? దాసుడైపోతున్నాడట. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు కూడా పాపము 3 రకాలుగా ఉందట. ఎన్ని రకాలుగా ఉంది? 3 రకాలుగా ఉందట. మిత్రుడ రారమ్మ అనే పాటలో పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని అందుకే ఈ బాధ పొందుచూ ఉన్నను. మొదటి రకం పాపం ఏది? పూర్వజన్మమునందు చేసిన పాపాలు. 2వ రకం పాపం ఏది? తల్లిదండ్రులు చేసిన పాపాలు. 3వ రకం పాపం ఏది? ఈ జన్మమును కూడా ఎన్నెన్నో పాపాలు. అందుకే ప్రతి ఆదివారము ఆరాధనలు ఒప్పుకుంటాము. జన్మమును బట్టి పాపులమై ఉన్నాము, చూపును బట్టి పాపులమై ఉన్నాము, మాటను బట్టి పాపులమై ఉన్నాము, తలంపులను బట్టి పాపులమై ఉన్నాము. పెండ్లు కుమార్తెగా సిద్ధపడే మనము ఇదిగో పాపమును కడిగివేయటానికి రక్త మాంసాలు లేని దేవుడు రక్త మాంసాలు ధరించుకుని ఈ లోకమునకు ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును గనుక తన తొలిచూలు కుమారుడు కని పొత్తుగుట్టలతో చుట్టి సత్రములో కూడా వారికి స్థలము లేనందున ఆ బాలుడైన ప్రభువును, ఆ పసికందుడైన ప్రభువును ఎక్కడ పడుకోబెట్టారట? పశువుల
తొట్టులో పరుడు పెట్టారట. సత్రములో కూడా ప్రభుకి ఏం దొరకలేదు. పరదేశులు అడుక్కునేవారు ఉండేటువంటి ఆ సత్రములో కూడా, పరదేశులు నివాసము చేసే ఆ సత్రములో కూడా ప్రభుకి ఏం దొరకలేదట, చోటు దొరకలేదట. తండ్రి కాలంలో కూడా ఆయన చోటు వెతుకున్నాడు. ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో, ఎక్కడైనా చోటు స్థలము దొరుకుతుందేమో అనుకుని యేసు ప్రభు వారు తండ్రి కాలములో కూడా స్థలము ఆయన దొరుకుతుందేమని అనుకున్నారు. మనందరికీ తెలుసు, నోవాహు పావురమును వాడులను పంపినప్పుడు పావురము అరికాలు నిలుపుకోవడానికి ఏం దొరకలేదట, స్థలము దొరకలేదు. పావురం అరికాలు ఎంత ఉంటుంది? చాలా మన పిల్లలు అంత ఉంటుంది. తండ్రి కాలములో స్థలం వెతికాడు. పావురము యొక్క అరికాలు నిలుపుకోవడానికి స్థలము దొరకలేదు. ఇక కుమారుడుగా నరుడుగా వచ్చినప్పుడేమో యేసయ్యకు ఎక్కడ స్థలం దొరకలేదు, సత్రములో స్థలము దొరకలేదు. పెరిగి పెద్దవాడైన తరువాత మరి రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. అందుకే ఒక ఆయన అంటాడు, ప్రభువా నీ బోధ బాగుంది, నీ మాట బాగుంది, నీ తీరు బాగుంది, నా జీవితాంతం నీతోనే సేవకు వచ్చేస్తానంటే అప్పుడు యేసయ్య అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, నక్కలకు బొరియలుండెను, మనుషు కుమారుడునైన నాకు తలవాల్చుకున్నటకు ఏమి లేదు, స్థలము లేదు. యూదులు పెద్దవారైన తరువాత యేసు ప్రభుకు చోటు ఇచ్చారా? చోటు ఇవ్వలేదు. అందుకే మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనములో ఒక మంచి మాట ఏంటో తెలుసా? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యోహాను సువార్త 7:53లో అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. మరి యేసుప్రభు ఏం చేస్తాడు? ప్రభువా నువ్వు అలసిపోయావు, బోధ చేసావు, వాక్యం చెప్పావు, మా ఇంటికి రా అన్నవాడు ఒక్కడన్నా ఉన్నారా? ఒక్కరు లేరు. అంతటి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే యేసుప్రభు ఒక్కడేం చేస్తున్నాడు? ఆ యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనములో ఉంటుంది, అంతడు యేసు ఒలీవల కొండకు వెళ్ళినని. అందుచేత అలాంటి ప్రభువుకు ఈ వేళ ఇదిగో నాయన నా హృదయములో చోటిస్తాను, ఇదిగో నా హృదయములో చోటిస్తాను. మరి ప్రియమైన వాళ్ళరా, మన పాడుతూ ఉంటాం సిలువ ధ్యానాల్లో, ఏమని పాడుతూ ఉంటాం? నా హృదయంబు లోనికి నా ప్రభువా రామయ్యా, నా హృదయంబు లోనికి నా ప్రభువా రామయ్యా అని మన హృదయమును ప్రభువు కొరకు మరి సిద్ధపరుచుకుని శుభ్రపరుచుకుందును రావయ్యా, దాచుకుందును రావయ్యా, నీ రూపమును చూచుకుందును రావయ్యని మన తండ్రి దేవదాసయ్య, దేవా నా కనబడు, నాతో మాట్లాడు అన్న దైవజనుడు నిన్ను కొలిచేది రావయ్యని మన తండ్రి ఎలాగైతే అలాంటి సిద్ధపాటు దైవ సన్నిధిలో ఆ ప్రభును చూడవచ్చు, దైవ సన్నిధిలో ప్రభు స్వరము వినవచ్చునని మా తండ్రి గారు వేసిన పాటలో మనమందరము ప్రయాణము చేయొచ్చు. ఆ బాలయేసుని తూర్పు దేశపు జ్ఞానుల వలె, ఇదిగో పొలములో ఉన్న గొల్లల కాపరుల వలె, దేవాలయములో ఉన్న సిమియోను నాథా అని ప్రభువుని ఎలాగైతే ఎత్తుకుని ముద్దాడి ప్రభును స్తుతించారో, మొదటి రాకడలో సిమియోను ఏమన్నారు? ముగించేశారు. మొదటి రాకడలో వృద్ధుడైన సిమియోను యేసుపాలను ఎత్తుకుని, అప్పటికి యేసుప్రభు 10 రోజులైంది, 8 రోజులైంది, 8 రోజులు 8 దినాలు ప్రభువును వృద్ధుడైన యాజకుడు సిమియోను ఆ ప్రభువుని ఎత్తుకుని ఏమన్నాడు తెలుసా? నాదా. ఏమన్నాడు? నాదా. మొదటి రాకడలో ఒక సిమియోను యేసు బాలుడిని ఎత్తుకుని నాదా అని స్తుతిస్తే, రెండవ రాకడలో మరొక సిమియోను ఉన్నారు. ఆ సిమియోను ఎవరో తెలుసా? వృద్ధుడైన బైబిల్ మిషన్ను అందుకున్న ముంగమూరి దేవదాసయ్య. రెండవ రాకడలో ఉన్న ఈ సిమియోను ఆ యేసు ప్రభుని ఏమన్నారు? మీరు చెప్పేస్తాను, ముగించేస్తారు. ఏమన్నారు? మొదటి రాకడలో ఉన్న సిమియోను ఏమన్నాడు? నాదా అన్నారు. రెండవ రాకడలో ఉన్న సిమియోను బైబిల్ మిషన్ అందుకున్న దైవజనుడు దేవదాసయ్య గారు కూడా ఏమన్నారు? ఓ పాటలు అంటారు, నాకేమి కొదువా నాదుడుండా అది చరణాలు పాడితే మనకు స్వరం లేదు. కానీ మన తండ్రి గారు కూడా ఏమన్నా చెప్పండి? నాదా. నాదా అంటే ఎవరు? నాదుడు అంటే ఎవరు? నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడని మరి వాక్యములు ఉన్నది. కాబట్టి 2025వ సంవత్సరములో ఆ ప్రభువును మనసారా నిండు మనసుతో, ప్రేమ మనసుతో ఆరాధించుచు, ఘనపరచుచు,
ప్రభు రాకడకు సిద్ధపడే ధన్యత దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయంలో కడవరకు కూడా నమ్మకముగా మన దైవజనుల వలె మరి మనము ఉండి మన విశ్వాసమును కాపాడుకొని ఆయనకు తగిన భార్యగా, ఆయనకు తగిన పెండ్లు కుమార్తెగా సిద్ధపడుతూ ఆయన మహిమరాకడలు ఎత్తబడే ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా, పండుగలో ఉన్న అనేకమైన కార్యక్రమాల ద్వారా, సందేశము ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుని ఎగిరి వెళ్ళే ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనెల్లరికను అనుగ్రహించి మహిమ మేఘమును ఎక్కించును గాక. ఆమేన్. తండ్రి ముమ్మరముగా బోధించిన ఎడల ప్రజలను బలవంతముగా తేగలవు అన్న మాట మా దైవజనుని యొక్క మాట. ఇదిగో ప్రభువా, క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, చెయ్యకపోతే తండగని మా దైవజనులు సెలవిచ్చినట్లు ప్రభువా, ఇదిగో తండ్రి డిసెంబర్ నెలలో 2025 23వ తారీఖున ప్రభువా రాత్రి శృంగవృక్షములో ప్రభువా పండుగ జరిగించావు. ఈ రోజు రాత్రి నాయనా ఈ స్థలములో ప్రభువా బైబిల్ మిషన్ మందిరం యొక్క ఇదిగో ప్రభువా ఈ ప్రాంగణములో ఇంత గొప్ప పండుగను జరిగించి వాక్య వర్తమానమును అందించడానికి ప్రభువా ఇదిగో నాయన స్థానిక సంఘ దైవజనులు ఇదిగో ప్రభువా మమ్మల్ని ఆహ్వానించారు. విన్న మాటలు బిడ్డలైన హృదయాల్లో ఫలింప చేయమని ప్రభు నీ రాకడొస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఒకవేళ నీ రాకడ ఆలస్యమైతే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున ఈ పండుగను ఇంకా ఘనంగా జరిగించుమని మమ్మల్ని కొనుపోవటానికి మహిమ మేఘముల మీద మేఘారూఢై పెండ్లు కుమారుడుగా వచ్చుచున్న యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరణాతా. అందరూ చెప్పండి, మరణాతా, మరణాతా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన మరి అయ్యగారు, మరి రెవరెండ్ జాకోబ్ అయ్య గారికి, అలాగే మోజెస్ అయ్య గారికి, పెద్ద అయ్య గారు, రెవరెండ్ విజయ్ కుమార్ అయ్య గారికి, అమ్మగారులకు అందరికీ ప్రేమపూర్వకమైన నా నిండు వందన మరణాతలు. మరణాత 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 మరణాత. అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం. ప్రియులారా, మరి మన సంఘం పట్ల ప్రేమ కలిగి డిసెంబర్ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు యాజకులైన మాకు తీరుకుండదు ప్రియులారా. ఎందుకంటే ఉదయం ఒక క్రిస్మస్ ఉంటుంది, సాయంకాలం ఒక క్రిస్మస్ ఉంటుంది. 21వ తారీఖున విజయేశ్వరంలో వారి క్రిస్మస్ జరిగింది. 22వ తారీఖున మరొక చోటకు వెళ్ళారు. ఈరోజు ఆయనకి ఇంకో క్రిస్మస్ ఉన్నప్పటికీ కూడా మన మీద గౌరవంతో, మన మీద ప్రేమతో, మన సంఘం పట్ల, మన పట్ల ఆయన మన మనవిని ఆలకించి విచ్చేసిన రతన్ రాజయ్య గారికి అందరూ కలిసి ఒకసారి వందన మరణాతలు తెలియపడతాం. వందన మరణాత. మరణాత. ప్రియులారా, మన మధ్యకు రాయకోట నుండి వచ్చిన రెవరెండ్ దేవరాజయ్య గారికి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం అందరూ చప్పట్లు కొడదాం. ముగింపుకి వచ్చామండి, కంగారు పడవద్దు. భోజనం చేయవారు ఎవరో నాకు తెలుసు, అందరికీ భోజనం ఉందండి, కంగారు పడవలసిన అవసరం లేదు. అందరూ కలిసి మరణాత చెప్తాం. మరణాత మరణాత. ప్రియులారా, కూర్చుందాం. వందన సమర్పణ అనంతరము క్యాండిల్ లైట్ సర్వీస్ తర్వాత ముగింపు ప్రార్థనతో ఈ 2025వ సంవత్సరము క్రిస్మస్ పండుగ ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ముగించుకుందాం. ప్రియులారా, మరి క్రిస్మస్ పండుగ తలంపు రాగానే సంఘములో 3 దినములు ఉపవాస కూడికలు మనం పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం. గత సంవత్సరం ఏమో కరెక్ట్గా 23వ తారీఖునే వర్షం వచ్చింది, మీకు గుర్తుంది కదా. అయినా కానీ పండుగ ఆగలేదు, ఘనముగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అటువంటి ఆటంకములు ఏమి రాకుండా ఉండాలని మన సన్నిధి పరులు స్త్రీలందరూ కలిసి 3 దినాలు, శృంగవృక్షంలో 3 దినాలు, దోసనపూడిలో 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చేసిన అమ్మగారులందరికీ వందన మరణాతలు. ప్రియులారా, మరి క్రిస్మస్ పండుగ జరుగుతున్న సందర్భంలో అనేకమైన ఆటంకాలు, ఒకటి కాదండి, చాలా భయంకరమైన ఆటంకాలు మా కుటుంబము ఎదురు అయినాయి. నిన్నటి దినమునే మా సహోదరుడు
మరి శాంసన్ అందరికంటే చిన్నవాడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతముగా దేవుని యొక్క మహాకృపను బట్టి, బేతేలు గృహ వాసుల యొక్క ప్రార్థన ఆశీస్సులను బట్టి, కాకాని స్వస్థశాల ప్రార్థన ఆశీస్సులను బట్టి జయకరముగా దేవుడు జరిగించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి గత 3 నెలల నుండి నేను వారంలో ఆదివారం మాత్రమే ఉండేవాడిని, మిగతా రోజులు బెంగళూరు. అలాగా మా కుటుంబంలో అందరూ కూడా అలా వెళ్ళి వచ్చేవారు. మన పాస్టర్ గారు కూడా కొంతకాలం 1 నెల 15 రోజులు అక్కడ ఉన్నారు. కనుక అయినప్పటికీ దేవుని కార్యం ఆగకూడదు, దేవుని కార్యం ఘనంగా జరగాలి. నిన్నటి దినమున ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆపరేషన్ చేశారు. హైదరాబాద్ నుండి ఒక ప్రత్యేకమైన డాక్టర్ గారు ఫ్లైట్లో వచ్చి ఆపరేషన్ చేశారు. దేవుడు మరి మన ప్రార్థనలు, అందరి ప్రార్థనలు, మన సంఘ సభ్యుల యొక్క ప్రార్థనల వల్ల, ప్రియులారా అందరి ప్రార్థన వల్ల దేవుడు ఘనముగా ఈ కార్యం జరిగించారు. అయితే ప్రియులారా మరి క్రిస్మస్ విషయంలోనికి వద్దాం. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగకు ఘనముగా జరిగించడానికి మొట్టమొదటిగా ఈ స్థలదాతలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పారావు గారు, చిన్నా గారు, వారు పెద్ద మనసు చేసుకుని ప్రతి సంవత్సరం మనకు ఈ స్థలమే కాదండి, చుట్టుపక్కల వెనక స్థలం కూడా మనం వాడుకుంటున్నాం. ఇంచుమించు ఆయనకున్న గ్రౌండ్ అంతా మనమే వాడుకుంటున్నాం. కనుక ఆయన కుటుంబానికి మనమందరం వందన మరణాతలు తెలియపరుద్దాం. అలాగే ప్రియులారా మరి ప్రతి సంవత్సరము మనకు మన సంఘమును ప్రేమించి పెద్దప్పలు గారు క్రిస్మస్ అనగానే చికెన్ ఆయన 30 కేజీలు ప్రతి ఏటా ప్రియులారా మనకు ఆయన బహుకరిస్తున్నారు. పెద్దప్పలు గారి కుటుంబానికి మనమందరం మన సంఘం తరపున వందన మరణాతలు తెలియపరుద్దాం. అలాగే ప్రియులారా రైస్ విషయంలో దుర్గా గారు, అలాగే యేసుబాబు గారు, అలాగే చిన్న గారు కూడా ముగ్గురు సోనా మసూరు రైస్ వారు ఇచ్చి ఉన్నారు ప్రియులారా. అలాగే ఎస్తేర్ రాణి గారు గత 4 సంవత్సరాల నుండి దుబాయ్ దేశంలో ఉంటూ, బెహ్రెన్ దేశంలో ఉంటూ ఆమె కానుక కూడా మనకు పంపిస్తున్నారు. వారికి కూడా నా నిండు వందన మరణాతలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ జ్ఞానులు ఏ విధంగా పెట్టెలు విప్పి దేవునికి అర్పణలు అర్పించారో మన సంఘంలోను మన గ్రామంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా తమ గుప్పిళ్ళు విప్పి ఈ యొక్క పండుగకు వారు సహకరించారు. కనుక అందరికీ నా వందన మరణాతలు. అలాగే ప్రియులారా మన సండే స్కూల్ పిల్లలు, అలాగే యూత్ శాంతిరాజు ప్రియులారా, మరి ఆ కుమారుడు ఒక్కడే ఎంత పని చేశాడో ప్రియులారా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక ప్రతి విషయంలోనూ ఆ కుమారుడు మనకు సహకారిగా ఉంటున్నాడు. కనుక ఆ కుమారుడికి నా ఆశీర్వాదములు. అలాగే ప్రియులారా సొంగురుక్ష నుంచి వచ్చిన సంఘములు కూడా ఉంది. దాసు గారు కూడా ఎంతో నాకు ఉదయం నుండి ఆయన నాతోనే ఉన్నాడు. ఆయన కూడా నా నిండు వందన మరణాతలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రియులారా ఇంకా హైదరాబాద్ నుండి వచ్చిన మా అక్కగారు, మరి వారి కుమారుడు టైనీ జస్టిన్, అతను ఇంచుమించు జాబ్లో జాయిన్ అయ్యి 1 year అవుతుంది. శాంసంగ్ కంపెనీలో చేస్తున్నాడు. అతనికి వచ్చిన శాలరీలో యవనస్తులు శాలరీ రాగానే ఏం చేస్తారు? ఐఫోన్ కొనుక్కోవాలని, అది కొనుక్కోవాలని, ఇది కొనుక్కోవాలనుకుంటారు. నేను పండుగ పెడుతున్నాను అనగానే 10,000 రూపాయలు మన పండుగకు కానుక పంపించాడండి మా అక్కగారి కుమారుడు. ఆ కుమారుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు కలగాలని ప్రార్థిద్దాం. అలాగే ప్రియులారా భీమవరం నుండి విచ్చేసిన మా సహోదరులు ప్రియులారా కిరణ్ కుమార్ అయ్య గారు, వారికి కూడా నా నిండు, వారి కుటుంబ సమేతంగా వారు మరి ప్రతి సంవత్సరం మన పండుగకు వస్తారు. ఎక్కడ పండుగ రాకపోయినా మరి సొంగురుషు పండుగైనా అటెండ్ అవుతారు. నిన్ననే హైదరాబాద్ నుంచి వారి సహోదరు యొక్క కుమారుడు వివాహం చూసుకుని మన మధ్యకు వచ్చేసినందుకు వారికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ సంఘం తరఫున వందన మరణాతలు తెలియపరుస్తున్నాం. అలాగే ప్రియులారా మరి గాస్పల్ సింగర్ విజయ్ కుమార్ అయ్య గారు మరి భీమవరంలో చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు. వారు వారి యొక్క సతీమణి గారు వారి ఆరోగ్యము బాలేనందువల్ల ఈరోజు రాలేకపోయారు. నిన్న సంవృక్షానికి వచ్చారు. మరి చాలా చక్కగా పాటలతో మనందరినీ అలరించిన విజయ్ కుమార్ అయ్య గారికి వందన మరణాతలు తెలియపరుస్తున్నాం. అలాగే నవడూరులో దేవుని యొక్క పరిచర్య, తండ్రి విడిచిపెట్టిన పరిచర్యను కొత్తగా ప్రారంభించినటువంటి సహోదరుడు జాన్ అయ్య గారికి కూడా నా వందన మరణాతలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రియులారా మరి ముఖ్యంగా మా బావగారు ప్రతి సంవత్సరము
ఆయన మనల్ని మర్చిపోకుండా వస్తారు. ఆయనతో పాటు ఆయన బృందంను కూడా తీసుకొస్తారు. లైవ్ ఇచ్చేది ఆయనే. వారికి ఉన్నటువంటి బిడ్డలందరూ మన సంఘానికి ఎంతో సహకరిస్తూ ఉంటారు. మా బావగారు ఎంఎం జాకోబ్ రాజయ్య గారు కూడా వందన మరణాతలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఇంకను సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా వారు, అలాగే భోజనము వడ్డించిన వారు, సహకరించిన వారు, అలాగే ఈరోజు సంఘమే, ప్రతి సంవత్సరం సంఘమే చేస్తుందండి. మాకు ఎవరు పని వాళ్ళు వద్దండి, మేమే చేసుకుంటాం, మేమే కడుక్కుంటాం అని సంఘం మధ్యాహ్నం వచ్చి అన్నీ సరి చేసుకుని తిరిగి వెళ్ళి స్నానం చేసి చక్కగా పండగకు వచ్చారు. ఇలా అన్ని పనులు సంఘమే చేసుకుంటుంది కనుక మన సంఘానికి మనమే కృతజ్ఞత వందన మరణాతలు తెలుపుకుందాం. అలాగే ప్రియులారా, ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయతో మన్నించండి, జ్ఞాపకం రావటం లేదు. ఇంత చక్కగా పండుగను ఘనముగా జరిగించిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మా నాన్నగారు ప్రియులారా, మరి 82-83 సంవత్సరాలు అయినా కానీ ఆయన నడవలేరు అని మాకు భయం, కానీ ఆయన నడవగలరని ఆయన విశ్వాసం. అయినప్పటికీ కూడా ప్రియులారా, నిన్న కూడా పండుగకు వచ్చారు, ఈ రోజు కూడా పండుగకు వచ్చారు. కనుక దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం ఇవ్వాలని మనందరము మా తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేద్దాం. అలాగే మా సహోదరుల గురించి కూడా మీరందరూ ప్రార్థన చేసినందుకు మరి ముఖ్యంగా మీ అందరికీ వందన మరణాతలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రియులారా, దోసనపూడి గ్రామంలో ఉన్న అన్ని సంఘాల వారు కూడా ఈ యొక్క ప్రార్థనకు వచ్చారు. వారికి కూడా నా వందన మరణాత లూథరన్ సంఘము, అలాగే ఆర్సీఎం సంఘము వారికి కూడా నా వందన మరణాతలు తెలియపరుస్తున్నాం. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా బియ్యం ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, కాయగూరలు ఇచ్చారు, శ్రమను కూడా దానం చేశారు. కనుక వారందరికీ ప్రియులారా నా ప్రత్యేక వందన మరణాతలు తెలియపరుస్తున్నాం. అందరికీ మరణాత ముగింపు ప్రార్థన అనంతరము దైవ ఆశీర్వాదం తీసుకుని ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను మనము దీవెనకరంతో ఆశీర్వాదంతో మన గృహాలకు వెళదాం. క్యాండిల్ సర్వీస్ ఎంఎం జాకోబ్ రాజయ్య గారు జరిగించిన తర్వాత రాయకుదు నుంచి వచ్చిన దేవరాజయ్య గారు ముగింపు ప్రార్థన తర్వాత విజయ్ కుమారయ్య గారు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరికీ మరణాత. దయచేసి మీ చేతిలో ఉన్న క్యాండిల్స్ దగ్గరికి తీసుకున్నట్లయితే దైవజనులు విజయ్ కుమారయ్య గారు ఉన్నారు, పాస్టర్ గారు, సంఘ స్థాపకులు, మరి రైల్వే ఉద్యోగాన్ని వదిలి మరి ఈ యొక్క సేవను ప్రారంభించి సేవను కొనసాగిస్తున్న సీనియర్ రెవరెండ్ విజయ్ కుమారయ్య గారు క్యాండిల్స్ని వెలిగించగా ఆయన చేతుల ద్వారా ఆ వెలుగును లోకమందంతటా మరి వెలిగించడానికి మన గృహాల్లో, సంఘాల్లో ఈ వెలుగును అందించడానికి మరి ముందుకు రావాలని కోరుతున్నాం. దయచేసి ప్రార్థన. దేవా, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు, మీరును లోకమునకు వెలుగై ఉన్నారని మీరు మమ్మల్ని గురించి ఇచ్చిన సత్యమును బట్టి దేవా, ఈ వెలుగును, మీ యొక్క వెలుగును, మమ్మల్ని వెలిగించిన ఈ వెలుగును లోకమందంతటా అందించుస్తుండగా నీ కృపా సహాయం మా దేవాలయాల్లోనూ మా కుటుంబ జీవితంలోనూ
అంధకారమును తొలగించి ఈ వెలుగును అనేకులకు అందించి దీవెనకరంగా ఫలింపచేయమని వెలుగై ఉన్న క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి లైట్లు ఆర్పేవాడు ఎవరన్నా ముందుకొచ్చి ఈ యొక్క వెలుగును అందుకోండి. స్టేజ్ దగ్గర నుంచి, ఆల్టర్ దగ్గర నుంచి, బలిపీఠం దగ్గర నుంచి ఎవరు అందుకుని ఇతరులకు అందిస్తారో. లోకమంతట వెలుగు ప్రకాశించేను, యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించేను. ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు పుట్టినప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకరక్షకుడేసుకు మ్రొక్కిరి. లోకమంతట వెలుగు ప్రకాశించెను, యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను, నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. చీకటి దాని గ్రహింపలేదు, నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక, వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగై ఉండవలెడని యేసు లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక, మీరు వెలుగు సంబంధులు. మీరు కొండ పైన కట్టబడిన పట్టణము వలెనే, మీరు కొండ పైన కట్టబడిన పట్టణము వలెనే మరుగై ఉండవలనందరికీ లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. తలలు వంచండి, అలాగనే కళ్ళు మూసుకుందాం. దేవుడిని తలంచుకుందాం. మన హృదయం అనే తొట్టిలో పవళించిన ప్రభు యేసుని చూద్దాం. ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకునొచ్చు, ఆయనను మాత్రమే తలంచచ్చు. త్రే విషయాలు జ్ఞాపకం చేసుకొనక గొల్లల మధ్య రాత్రి కాలములో మహాదేవదూతల యొక్క ప్రభావము వెలుగు ప్రకాశించినట్లుగా ఆ వెలుగై ఉన్న కలిగిన మనము మన జీవితంలో, మన కుటుంబంలో, సంఘంలో, గ్రామంలో వెలుగై ఉన్న ఆ దేవుని ప్రకాశవంతమైన వెలుగు వైపు తేరి చూద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ముగింపు ప్రార్థన. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం.
మహిమ సింహాసనం మీద ఆసీనుడైన మా పరిపరలోకపు తండ్రి, అంత పెద్ద లోకమును మహిమను ప్రభువా మా కొరకు విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఒక చిన్న బిడ్డ వలె మరియ గర్భమును ప్రభువా దాసుని రూపంలో జన్మించి మా కొరకు మాకు మహిమనివ్వడానికి ప్రభువా ఈ లోకానికి వచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రభువా గొర్రెల కాపరులకు నీవు సెలవిచ్చిన మాట ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రం. నీవు ప్రభువా పేదలను కనికరించి ప్రభువా మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చటానికి పాపాన్ని నుంచి విడిచిపెట్టి పరలోకము చేరగలిగిన పరిశుద్ధత ప్రభువా నీ రక్తము ద్వారా మాకు ఇచ్చి రెండవసారి నేను వస్తాను మిమ్మల్ని తీసుకువెళ్తానని వాగ్దానమనే ప్రభువా ఒక నిరీక్షణను మాకు ఇవ్వడానికి వచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. ఈరోజు వాక్యాహారము ద్వారా ఈరోజు నీ జన్మదిన పండుగను ప్రభువా పండుగగా చేసుకున్నటువంటి బిడ్డలు నేర్చుకున్న విన్నటువంటి ప్రతి అంశము ప్రభువా వారి జీవితాన్ని వెలిగించేటటువంటి గొప్ప వాక్య భాగముగా మమ్మల్ని ఉంచావు, నీకు స్తోత్రములు. దైవజనుల చేత ప్రభువా ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభువా ఆనందింపచేసావు, అందుకు నీకు స్తోత్రములు. ఈ క్రిస్మస్ పండుగ కేవలం ధనవంతులకు ప్రభువా లోక రాజులకు మాత్రమే కాదు, పేదలకు ప్రభువా అందరికీ నీ సువార్తను ప్రకటించమని వాక్యము ద్వారా బోధించిన యేసయ్య ఈ జన్మదిన పండుగలో ప్రభువా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైన స్థితిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో ప్రారంభం నుంచి ప్రభువా ఇంతవరకు ఎన్నో పండుగలు స్టార్టింగ్ నుంచి చూసిన బిడ్డలు ఉన్నారు. వారు నేర్చుకున్న ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రభువా. ఏ రోజు ఏ సంవత్సరం అంశం ఆ సంవత్సరమే క్రొత్తగా నూతన పరుస్తూ మా హృదయాలను నింపుతూ ప్రభువా మా జీవితాలను వెలిగిస్తున్న తండ్రి, ఈ సంవత్సరం ఈ సభ ఎంత ఘనంగా జరగడానికి నీవు కనికరం చూపించావు యేసయ్యా, నీకు స్తోత్రములు. దీని కొరకు ప్రభువా కష్టపడి చెమటూర్చి సంపాదించిన ప్రతి రూపాయి ద్వారా ప్రభువా ఈ సంఘాన్ని ఆశీర్వదించడానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఏ వాక్యము ఎవరికి అవసరమో, ఏ ప్రార్థన ఎవరికి అవసరమో, ఏ దైవజనుడు ప్రభువా వారి బోధ హృదయాల నుంచి నీ ఆత్మచేత ప్రేరేపించబడి నీవిచ్చినటువంటి వాక్య సందేశమును ప్రభువా మా హృదయాలను నింపడం మాత్రమే కాదు, మా జీవితాలను వెలిగిస్తూ మా కుటుంబ జీవితాలకు కావలసిన ఆశీర్వాదముగా మార్చిన తండ్రి నీకు స్తోత్రం. నీ జన్మదిన వేడుకలో ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్న ప్రతి అంశము గొర్రెల కాపరులు, జ్ఞానులు ప్రభువా, మరియా, మార్తలు, అలాగే తండ్రి యోసేపు, సుమియోను ప్రభువా, హేరోదు రాజు మొదలుకొని ప్రభువా ఎందరినో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరి వెనుక నీ ఒక బాధ మాకు కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా వీరిలో ఉన్నటువంటి ఏదో ఒక లోపము, ఏదో ఒక బాధ ఉంది. వారందరినీ సంతోషపరచడానికి అందరితో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు. ఈ గ్రామమును దీవించుము. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా నీ స్వాధీనంలో ఉంచుకొని వారికి ఏ లోటు రాకుండా ప్రభువా వారిని నీ జన్మదిన సంతోషం ఆనందం చేత వారిని వర్ధిల్లజేయి. వ్యవసాయదారులు మొదలుకొని ప్రభువా చేపల చెరువులు, ఉద్యోగములు, వ్యాపారములు ప్రభువా కూలి పనులు చేసుకుంటూ వాహనములు నడుపుకుంటూ ప్రభువా ఎవరెవరు ఈ గ్రామంలో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభువా నీ ప్రేమను, నీ కనికరాన్ని, నీ దీవెనని, ఆశీర్వాదాన్ని నింపుమని కోరుతూ ఉన్నాం. ఈ జన్మదిన పండుగను ప్రభువా ఇంత ఘనంగా జరిపించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నీ కాపుదలను దయచేయి. అలాగే ప్రభువా ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారిని కూడా దీవించు, కూర్చున్న వారిని కూడా దీవించు, వాక్య బోధకులను దీవించు ప్రభువా. ఈ 4 రోజులు రాబోయేటటువంటి రోజుల్లో కూడా క్రిస్మస్ సభలలో ఘనముగా నీ వాక్యమును అందించడానికి కావలసిన దైవ జ్ఞానమును, నీ సహకారమును ప్రభువా వారికి ఇచ్చి వారిని వాడుకో. అలాగే ఈ కార్యక్రమంలో ప్రభువా సహకరించిన ప్రతి ఒక్క విశ్వాసిని దీవించుము. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకముగా, వస్తు రూపములో ప్రభువా, పని రూపములో ప్రభువా చేసినటువంటి ప్రతి ఒక్కరికి నీ తోడు, నీ కాపుదల దయచే తండ్రి. ఈ రోజు కొరకమే ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ప్రభువా రోజుల నుంచి కష్టపడుతూ ఈ యొక్క సంఘ యాజకులు, దైవజనులు మోజెస్ సోమన్ గారిని దీవించు. వారి చేత మరింత ఘనముగా నీ పరిచర్యను చేయడానికి కావాల్సిన సహాయమును దయచేయి. ఇదిగో ప్రభువా మా మధ్య ఉన్నటువంటి దైవజనులు విజయ్ కుమార్ గారు ప్రభువా, ఇదిగో చిన్నాన్న గారు వృద్ధాప్యంలో కూడా ప్రభువా ఈ సభలలో ఈ సమయంలో కూడా ఉండి మాకు వారి సహకారాన్ని, వారి ప్రేమను ప్రభువా దేవుని యొక్క శక్తి చేత ప్రభువా నడిపించబడుతూ ఉపయోగపడుతున్న వారిని దీవించు. వారి యొక్క ప్రార్థనలు ఆలకించు. సంఘానికి కావలసిన ఆశీర్వాదములు వారి యొక్క ప్రార్థనల ద్వారా అందించుమని కోరుతూ ఉన్నాం.
అలాగే ప్రభా లైటింగ్లు ఏర్పాటు చేసిన వారు, సంగీతమును అనుకూలించిన వారు, ఆహారం సిద్ధపరిచిన వారు, ఆహారం కొరకు సహకరించిన వారు తండ్రి, ఇదిగో ప్రతి చిన్న విషయంలో ప్రభా నీ కొరకు వాడబడిన బిడ్డలందరినీ కూడా ఎవరిని ప్రభా విడిచిపెట్టకుండా అందరికీ నీ కాపుదలను దయచేయి. ఈ సంవత్సరాంతం వరకు ఇంతవరకు మమ్మల్ని కాపుదల చేసావు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చావు. వివాహముల ద్వారా మమ్మల్ని సంతోషింపజేసావు. అలాగే బిడ్డల చేత ప్రభా ఆశీర్వదించావు. ఇంకా నువ్వు ప్రభా లోటున్న వారు కూడా నీ సన్నిధిలో నిలబడి అడుగుతూ ఉన్నవారు ఉన్నారు. వారిని కూడా దీవించు. వారికి కూడా నీ కాపుదల ఆదరణ, నీ సహాయం ద్వారా, నీ కనికరం ద్వారా వారిని ప్రభా అభివృద్ధిలోనికి తీసుకురామని కోరుతూ ఉన్నాం. యేసయ్యా, ఈ రోజు వరకు ప్రభా మీ ఎడల మేము కలిగి ఉన్నటువంటి ప్రభా ఎన్నో విషయాల్లో మీ కృతజ్ఞత తెలియచేయడానికి ఈ సభలో ప్రభా మమ్మల్ని వాడుకున్న స్థితిని బట్టి నేను కనుగడుపరుస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నో బహుమతులు కానుకల ద్వారా జ్ఞానులుగా వచ్చినటువంటి వారిని నిన్ను ప్రభా నీ ఆశీర్వాదం పుచ్చుకుని వెళ్ళారు. అలాగే ఈ క్రిస్మస్ పండుగలో ప్రభా కానుకల ద్వారా ప్రభా ఆశీర్వాదం కొరకు వచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు. వారిని కూడా దీవించు. వారికి నీ దర్శనం దయచేయి, నీ కాపుదలను దయచేయి ప్రభా. నీ వారికి కనబడు, నీవు మాట్లాడు తండ్రి. దేవదాసయ్య గారి ద్వారా మాకు సెలవిచ్చినటువంటి, మాకు బోధించినటువంటి ఎన్నో అంశాలు ప్రభా ఈ సంఘానికి నేర్పిస్తూ నడిపిస్తూ ఉన్న తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఇంక నువ్వు జరగని ఉన్న ఈ కుమారుని యొక్క పరిచర్యలో ప్రభా నీకు అది సహాయం దయచేయి. ఏ ఒక్కటి లోటు కానీ ఏ ఒక్కటి ఇబ్బంది కానీ లేకుండా వారికి ఇచ్చినటువంటి తండ్రి ప్రతిదానిని నూరంతులు వేయంతులు చేయగలిగిన ప్రభాశీర్వాదం చేత నింపు. అలాగే సహచరిగా సోమన్ గారికి ఇచ్చినటువంటి వారి భార్యను, వారి బిడ్డలను దీవించు తండ్రి. విజయ్ కుమార్ గారి యొక్క మరొక కుమారులు ప్రభా ఈరోజు బెంగళూరు హాస్పిటల్లో జరిగినటువంటి గొప్ప వైద్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభా నీవు ప్రశ్నించావు. నిజమే, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఈరోజు ప్రభా మరొకసారి మేము గమనించి సంతోషించడానికి గొప్ప కార్యం చేసిన తండ్రి. ఆ బిడ్డ ఎడల ప్రభా నీవు చేసిన గొప్ప కార్యం బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను ప్రభా కొనియాడుతూ ఉన్నాం. యేసయ్యా, ఈ సభలో ప్రతి విధముగా ఏకీపించడం ద్వారా, పనులు చేయటం ద్వారా సహకరించిన వారందరినీ ప్రభా నీవు ఆశీర్వదించు. అలాగే స్థలదాతలను, అలాగే ఆహారం విషయంలో సహకరించిన వారు, అలాగే ప్రభా ఇంత గొప్ప స్వరము చేత వింటున్నప్పుడు వారి హృదయాల్లోకి వెళుతున్నటువంటి ప్రతి మాట ద్వారా ఆశీర్వదించబడిన వారిని కూడా నీ గొప్ప ప్రేమ చేత, నీ యొక్క గొప్ప జన్మదిన సంతోషము చేత వారందరినీ ఆశీర్వదించుమని త్వరగా రాని ఉన్న యేసు నామమున మిక్కిలి వినముతో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోంచి తీసుకుని రాక దృష్టి నుంచి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు నాశనం. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా యంత్రంలోని సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆశీర్వాదం అందుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం ప్రేరణకు సదా రాక పర్యంతము కూడి ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించి ఆశించి రాక సిద్ధపరచును గాక. ఆమేన్. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Shri Yesu Raju Bhujanulakai Udayichi Roju. Shri Yesu Raju Bhujanulakai Udayichi Roju. Bangarara Petalara Prabhuvunu Chuchitira. Rakshakudaina Shri Yesu మన కొరకు దయించే
అర్పణగా అర్పింపనురండి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. శ్రీ యేసురాజు భూజనులపై ఉదయించే ఈ రోజు. శ్రీ యేసురాజు భూజనులపై ఉదయించే ఈ రోజు. నడిపించే జ్ఞానులను తూర్పున తారొక్కటి. తెలిపిరి దూతలు గొల్లలతో యేసు దయించెనని. బంగారు సామ్రాణి గోడములు అర్పించిరి జ్ఞానులు. హల్లెలూయా హల్లెలూయా వేడిరి గొల్లలును. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందరికి మరణాత. దేవుడు మనందరిని దీవించునుగాక. అందరికీ భోజనం ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే వీరవాశ్రంలో వచ్చిన సతీష్ గారికి కూడా నా నిండు వందన మరణాతలు. అలాగే ఈరోజు స్వీట్ కూడా అల్లం మణికంఠ గారు పేరు మర్చిపోయాను, వారికి కూడా మన సంఘం తరపున వందన మరణాతలు తెలియపడతాం. అందరూ భోజనం చేసి వెళ్ళండి.